ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇది మీరు గుడ్ న్యూస్ అనుకోండి, బ్యాడ్ న్యూస్ అనుకోండి, ఏమైనా అనుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో ఇది కొంతమందికి గుడ్ న్యూస్ లాగా ఉండొచ్చు. అయితే ఇదేం పెద్ద గుడ్ న్యూస్ అని కూడా అనుకోవచ్చు. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ముందుగా మొదటి విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉండే ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్వయం ఉపాధి కోసం వారి యొక్క ఆదాయాన్ని సొంతంగా సృష్టించుకోవడం కోసము వారైతే గవర్నమెంట్ వారికి ఒక అవకాశాన్ని కల్పించబోతుంది. అది ఏంటంటే ఎగ్ మార్ట్ అన్నమాట. ఎగ్ మార్ట్స్ అంటారు. అంటే ఈ గుడ్ల పరిశ్రమ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ కోడిగుడ్లు తీసుకొని వీళ్ళకి సప్లై చేసి షాపులాగా పెట్టి అమ్మించేదే అనుకోండి. మామూలుగా అయితే అలాగే ఉంటుందన్నమాట విషయం అయితే. సో ఎవరైతే స్వయం ఉపాధి కోసం ఎదురు చూసే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వము 50,000 రూపాయల ఉచితంగా అమౌంట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. ఇది ఎటువంటి రుణము కాదు. దీని మీద మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు, వడ్డీ ఉండదు, ఏముండదు. తిరిగి కట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 50,000 రూపాయల అమౌంట్ని, నగదుని ఉచితంగా డ్వాక్రా మహిళలకు ఇవ్వబోతున్నారు. ఏ విధంగా ఇస్తారు అంటే, ఇక్కడ మనకి ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ 50,000 రూపాయల అమౌంట్ ఇస్తారంటే, మొదటి దశలో కేవలం కొంతమందికి మాత్రమే ఈ అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. ఎవరైతే ముందుగా అప్లికేషన్ చేసుకుంటారో, ఎవరికైతే అవసరం అని చెప్పి గవర్నమెంట్ అంటే అనుకుంటుందో, ఎవరికైతే అన్ని విధాల అవకాశాలు ఉంటాయో వారికైతే ఈ 50,000 రూపాయల అమౌంట్ని అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ మనం ఎగ్ మార్ట్లు అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి పట్టణ ప్రాంతాల్లో అయితే ఇది మెప్మా ఆధారంగా మనకి ఈ ఎగ్ మార్ట్లని మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. దానిలో భాగంగానే వాళ్ళ ద్వారానే మనకి 50,000 రూపాయల అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు. మీకు దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే ఎవరైతే మీ గ్రూపుకు సంబంధించి ఆర్పీస్ ఉంటారో వాళ్ళని మీరు క్వశ్చన్ చేయండి. వాళ్ళ దగ్గర అయితే పూర్తి సమాచారం ఉంటుంది. గవర్నమెంట్ అయితే ఈ విధానాన్ని త్వరలో తీసుకురాబోతుంది. అండ్ అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో 5 లక్షల కంటే ఎక్కువ లోను ఎవరైతే తీసుకుంటూ ఉంటారో, అంటే గ్రూప్ మొత్తం మీద 5 లక్షల కంటే ఎవరైతే ఎక్కువ లోన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రస్తుతం వడ్డీ రేట్ వచ్చేసి మనకి 13% ఉందన్నమాట. అయితే రాబోయే రోజుల్లో ఈ 13%ని 12%కి అంటే 1% తగ్గించబోతుంది గవర్నమెంట్. అలాగే మనం లోన్ తీసుకునేటప్పుడు వాటి మీద సర్వీసింగ్ ఛార్జెస్, అలాగే ప్రాసెసింగ్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ఇలా రకరకాల ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నిటినీ కూడా త్వరలో అయితే గవర్నమెంట్ తీసేయబోతుంది. ఇప్పటికీ కొన్ని బ్యాంక్స్లో ఈ సర్వీస్ ఛార్జెస్, అలాగే ప్రాసెసింగ్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఇవేమీ తీసుకోవడం లేదనమాట. మరికొన్ని బ్యాంకుల్లో అయితే ఈ అమౌంట్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. వీటిని కూడా త్వరలోనే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే స్వయం ఉపాధి కోసం ఉండే మహిళలకైతే ఈ ఎగ్ మార్ట్లను అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. ఈ ఎగ్ మార్ట్ల రూపంలోనే ఈ ఎగ్ మార్ట్లు పెట్టుకునేందుకు 50,000 రూపాయల అమౌంట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనుకుంటే మీకు ప్రత్యేకమైన డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి. ఆల్రెడీ మన దగ్గర ఉండే డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ ఎలాగో గ్రూప్లో ఉంటాం కాబట్టి మన పేరు ఎలాగో అక్కడ నమోదు అయి ఉంటుంది. అండ్ అలాగే మనకి ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి. ఇవన్నీ మనకి ఖచ్చితంగా మన దగ్గర ఉండే. మనకి లోన్ కావాలి కాబట్టి పాన్ కార్డు కూడా ఉంటే మంచిదన్నమాట. ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయంటే మనకి ఎటువంటి అదనపు డాక్యుమెంట్స్ కూడా మనకు అవసరం లేదనమాట. సో ముందుగా మనం అయితే ఈ ఆర్పీల దగ్గరికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఈ పథకం ఎప్పుడు రాబోతుంది అనే విషయాన్ని ఆర్పీల దగ్గరే మనకి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ముందుగా డ్వాక్రా సంఘాలకే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తుంది కాబట్టి వారి దగ్గర నుంచి మనకి పూర్తి సమాచారం వస్తుంది. అయితే పూర్తి సమాచారం తెలియకుండా మీరు వీడియో ఎందుకు చేశారని కూడా అనుకోవచ్చు అనమాట. మనకి ముందుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి స్కీమ్ ఒకటి వస్తుంది అని చెప్పేసి మనం ప్రజలకు తెలియజేయాలి కాబట్టి నేనైతే మీకు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి స్కీమ్ అయితే ఒకటి త్వరలో మనకైతే రాబోతుంది అనమాట. సో అందరూ అలర్ట్గా ఉండి ఈ స్కీమ్కి అయితే అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.